కర్నూలు జిల్లా ఆలూరు టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వర్సెస్ ఎమ్మెల్యే గుమ్మనూరుగా వివాదం నడుస్తోంది. తాజాగా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిపై అసమ్మతి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. సీనియర్లను కలుపుకోవడంలో టీడీపీ విఫలమైందన్నారు. సీనియర్ నాయకులను కలుపుకోలేకపోతే స్థానిక ఎన్నికల్లో టీడీపీ గెలవడం కష్టమేనన్నారు. సీనియర్ నాయకులు ఈరోజు పార్టీకి కష్టపడి ఎంతో మంది ఇక్కడ నా పక్క కూర్చున్న వాళ్ళు ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ బాధ ఒకటే, ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు చాలా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు రాలేని అనే పరిస్థితిలో మేము ఉన్నామని చెప్పేసి ఈ పెద్దలో చెప్పుకోవడం కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనా కూడా 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. ఇది మొన్ననే దగ్గరలో ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల. రాబోయే రోజుల్లో 29 ఎలక్షన్లో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగిరేయాలని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు. కానీ మా అందరినీ కలుపుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వెనకబడుతుందని చెప్పి బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎవరు భయపడద్దండి, అయితే ఆయన దృష్టికి తీసుకొస్తే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అందరూ వల్ల ఈ సీనియర్లను కలుపుకొని పోతేనే ఈ వడగుంద మండలం తెలుగుదేశం జెండా ఎగరేసేదానికి సహకరిస్తారు. కాబట్టి ఈరోజు మీ మీడియా ముందు కూడా మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చెప్పడం ఉంది. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ లోకేష్. గుమ్మనూరు జయరాం కమెంట్స్ చూస్తున్నాం. సొంత పార్టీ మీద నమ్మకం లేనట్టుగా ఆయన కనిపిస్తోంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో విజయం కష్టమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఏం జరుగుతోంది జిల్లాలో? అదే మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే ఆలూరు నియోజకవర్గంలో యొక్క టీడీపీ నేతల మధ్య అసమ్మతి రగులుకుందని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల పాటు నుండి గుమ్మనూరు జయరాం కు ఈ యొక్క ఇన్ఛార్జీల మధ్య ఈ యొక్క గొడవ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే గుమ్మనూరు జయరాం కామెంట్ చేయడం జరిగింది. ఏదైతే వాల్మీకులు గాని ఆ యొక్క బీసీ నాయకులను గాని ఎవరిని కూడా యొక్క ఇన్ఛార్జ్ పట్టించుకోకపోవడము, వారిని గాలికి వదిలేయడం వలన వారు ఒక అసమ్మతి అనేది వెలువెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పార్టీ పరంగా కూడా తమకు ఏ కార్యక్రమాలకు పిలవటం లేదు, తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటూ బీసీ నాయకులంతా టీడీపీ ఎమ్మెల్యే అయిన గుమ్మనూరు జయరాం దగ్గర విన్నపించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో రానున్న ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కలుపుకోవాలనే పరిస్థితి. అంటే ఈ యొక్క బీసీ నాయకులు వీళ్ళకి ఫిర్యాదు చేయడంతో పాటు ఈ యొక్క ఆలూరు నియోజకవర్గంలో కూడా ఎలాగైనా తన పాగా వేయాలనేది ఒక గుమ్మనూరు జయరాం యొక్క ఆలోచన. ఈ నేపథ్యంలో అక్కడున్న నాయకులకు గుమ్మనూరు జయరాం మధ్య సఖ్యత లేకపోవడము, ఏదైతే ఆలూరు కాన్స్టిట్యున్సీని కూడా తన గుప్పట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కూడా తీసుకెళ్లి యొక్క ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న దానిపై మాట్లాడుతూనే అంటున్నారు. పూర్తిగా ఇక్కడ యొక్క నియోజకవర్గంలో ఆ టీడీపీ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఈ యొక్క నాయకుల మధ్య ఇట్లా విభేదాలతో తెలుగు తమ్ములు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. బిందు. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.